కృపను బట్టి దేవాది దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. చాలా సంతోషం. నా తల్లి సంఘం ఇది. మళ్ళీ కొత్తగా నన్ను ఆహ్వానించాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడంటే అప్పుడు వస్తాను ఇక్కడికి. ఆమేన్. ఈ పునరుత్థాన దినం జూన్ 6వ నెల ఆఖరు ఆదివారం. మీ అందరితో కలిసి దేవుణ్ణి మహింపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. మమ్మీ డాడీ వాళ్ళు ఈరోజు బెంగళూరులో ఇంకొక సంఘంలో వాక్య పరిచర్య చేయడానికి వారు ఆహ్వానించబడ్డారు. తిరిగి మళ్ళీ బుధవారం వారు రాబోతున్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. నేను చెప్పనవసరం లేదు, మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థనే బలం కదండి. దేవుని సేవకులు అంత బలంగా దేవుని పరిచర్య జరిగిస్తున్నారంటే దాని వెనకాల సంఘ ప్రార్థన ఎంతో ఉందని నేను నమ్ముతున్నాను. అయితే ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చాలండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమేన్. ఈ మాట, ఇదొక మాట. కీర్తనకారుడైన దావీదు మహారాజు ఆయన చెబుతున్న ఒక మాట. ఇది మాట కంటే కూడా ఒక వాగ్దానం అని చెప్పొచ్చు, ఒక ప్రామిస్, ఒక డిక్లేర్ చేస్తున్నాడు. ఏంటి? దేవుడు నాకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఆపదల్లో ఉన్నా ఆయన మాత్రమే సహాయం చేయగలడు. ఆయనను నమ్ముకుంటే ఆయన మాత్రమే నమ్ముకొనదగిన సహాయకుడు అని ఒక డిక్లరేషన్ దావీదు భక్తుడు చేస్తున్నాడు. ఇది ఒక మాట, ప్రత్యేకమైన మాట, వాగ్దానంతో కూడిన మాట కదండి. అయితే ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మాటకు ఉన్న శక్తి, ద పవర్ ఆఫ్ వర్డ్స్. మాటలకు శక్తి ఉంది, మీకు తెలుసా? మాట కత్తి కంటే పదునైంది. మాటలకు శక్తి ఉంది, దానికి ప్రభావం ఉంది. ప్రతిరోజు మనము మనిషి అన్నాక మాట్లాడకుండా ఎవరు ఉంటారు కదా, అందరూ మాట్లాడతారు, మాట్లాడుకుంటూ ఉంటాం, సంభాషణ చేస్తూ ఉంటాం. ఒకప్పుడైతే మాట్లాడాలంటే పక్కన ఉన్న వాళ్ళతోటో లేదంటే మన కుటుంబ సభ్యులతోటో మాట్లాడుకునేవాళ్ళం ఎక్కువ. అంటే ఫెసిలిటీస్ లేవు కాబట్టి. ఈ రోజుల్లో కమ్యూనికేషన్ పెరిగిపోయింది. ఎంత దూరంలో ఉన్నా సరే ఎంతసేపు అయినా మాట్లాడగలుగుతున్నాం. ఫోన్లు వచ్చేసాయి, ఇంటర్నెట్ వచ్చేసింది, వైఫై కాలింగ్ చేస్తున్నాం. డబ్బులు ఖర్చు అవ్వకుండా ఎంతసేపు అంటే అంతసేపు మాట్లాడగలుగుతున్నాం కదండి. దానికి పరిమితి లేదు. ఒకప్పుడు కొన్ని మాటలే ఉండేవి, ఇప్పుడు మాటలు ఎక్కువైపోయాయి. మనం ప్రతిరోజు ఒకసారి ఆలోచిస్తే కొంత సమయం ఎక్కువ మాట్లాడుతున్నామేమో. మన తోటి వాళ్ళతో, మన కుటుంబ సభ్యులతో, అందరితో మనం సంభాషణ చేస్తూ ఉన్నాం. మాట్లాడడం మంచిదే. ఎందుకంటే మనకు సంతోషం కలిగినా మాట్లాడతాం. మనం షేర్ చేసుకోవాలి కదా, మన సంతోషాన్ని ఇంకొకరితో షేర్ చేసుకోవాలి. మనకు బాధ కలిగినా మనం మాట్లాడాలి, లేకపోతే మన బాధ తీరదు కదండి. సంతోషం కలిగినా బాధ కలిగినా మనలో ఎలాంటి ఫీలింగ్స్, మనము ఎలాంటి భావాలు కలిగి ఉన్నా సరే ఇతరులతో షేర్ చేసుకుంటాం. తల్లిదండ్రులతో, ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం. ఆమేన్. కొన్ని సంభాషణలు, కొన్ని కాన్వర్జేషన్స్ వల్ల మనం కొన్ని నేర్చుకుంటాం. మంచిదే, మంచి కాన్వర్జేషన్స్, మంచి సంభాషణలు మనము కొంత నేర్చుకుంటాము, ఎదుగుతాము. అయితే కొన్ని సంభాషణల వల్ల మనకి హాని ఖచ్చితంగా చెప్పచ్చు. అందుకే ఈ మాటలకి ఎంత శక్తి ఉందంటే అవి బంధాలను కట్టగలవు, బంధాలను కూల్చగలవు కూడా కదా. అంత ప్రభావం, అంత శక్తి మాటకు ఉందంట. అయితే మన మాట్లాడే మాటను మనం అందుకే తక్కువ అంచనా వేయకూడదు ఏంటి. జాగ్రత్తగా మాట్లాడాలి, మన పెదవులను కాచుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది కదా, మనము వినుటకు వేగిరపడేవారిగా ఉండాలట కదండి, మాట్లాడుటకు నిదానించువారిగా ఉండాలి, కోపించుటకు నిదానించువారిగా ఉండాలి. 2 రకాల మాటలు ఉన్నాయి. ఒకటి ధైర్యాన్ని ఇచ్చే మాట, వాళ్ళు మాట్లాడితే మనకి ధైర్యం వచ్చేస్తుంది. ఇంకొకటి అధైర్యపరిచే మాటల, వాళ్ళు మాట్లాడితే మనం చెయ్యాలనుకుంది కూడా ఏం చేయలేము, వెనక్కి వెళ్ళిపోవడమే, ఇంకా ఏంటి కృంగిపోవడమే. ఇంకొకటి ఉంది సంతోషాన్ని తెస్తుంది. వాళ్ళు మాట్లాడితే మనకి చాలా సంతోషం, ఇంకొకరు మాట్లాడితే మనకి బాధ, మనకి దుఃఖం. ఏంటి మనల్ని ప్రోత్సహించే మాట ఒకటైతే మనల్ని కృంగదీసే మాట ఒకటి, మనకి స్ఫూర్తినిచ్చే మాట ఒకటైతే మనలను వెనక్కి లాగే మాట ఒకటి. అయితే ఇక్కడ భక్తుడైన దావీదు మహారాజు ఒక మాట పలుకుతున్నాడు, వాగ్దానంతో కూడిన మాట. ఇది మామూలు మాట కాదు. ఏంటండి?
చెప్తారా ఎలాంటి మాట ఇది? వాగ్దానముతో కూడిన మాట. ఏంటి ఏంటి ఆ వాగ్దానము? ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన్ని దుర్గంగా చేసుకుంటారో, వారు ఒకవేళ ఆపదలో ఉన్నట్లయితే, అంటే ఆపత్కాలములలో ఉన్నట్లయితే దేవుడు మాత్రమే సహాయం చేయగలడు, మనుషులు కాదు సహాయం చేసేది. మనము నమ్ముకొనదగిన సహాయకుడు ఒకడు ఉన్నాడు, ఆయన దేవుడు, పరమ తండ్రి. ఆయన మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు అనే ఒక వాగ్దానం. ప్రతి వాగ్దానము మనం ఎప్పుడైతే దాన్ని మన జీవితాల్లోకి తీసుకుంటామో దాని ఫలితం ఉంటుంది కదా ఖచ్చితంగా. మనం నమ్ముతున్నప్పుడు దాని ఫలితం ఖచ్చితంగా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఈ మాటకు కూడా ఒక ఫలితం ఉంది. అదే అధ్యాయంలో 3వ వచనంలో, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము. చాలండి. ఆఖరు మాట, మనము భయపడము. ఒకసారి బిగ్గరగా చెప్దామా? నాకు వినపట్లేదండి, ఇంకా గట్టిగా చెప్పాలి. మనము భయపడము. ఎవరు భయపడరంట? ఎవరికైతే దేవుడు ఆశ్రయముగా ఉంటారో వారు భయపడరు. ఆమేన్ చెప్తారా? ఎవరు దేవునికి ఆశ్రయ దుర్గముగా ఉంటారో వారు భయపడరు. ఇంకొకటి, ఎవరు ఆయనను నమ్ముకుంటారో వారు భయపడరు. దేవుణ్ణి విశ్వసించిన వారు భయపడరు. విశ్వాసంగా ఈరోజు మనం భయపడం. ఎందుకు? మన పక్షంగా దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఆయన నమ్ముతున్నాము. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన సహాయకుడు కాబట్టి మనము ఏ విషయాల్లో కూడా భయపడము. ఎవరికి దేవుడు సహాయకుడుగా ఉంటారో వారు కూడా భయపడరు. ఇక్కడ ముగ్గురు. ఎవరికైతే దేవుడు ఆశ్రయదుర్గముగా ఉంటారో వారు భయపడరు. ఎవరు దేవునిని నమ్ముకుంటారో వారు భయపడరు. ఎవరికి దేవుడు సహాయకుడు అవుతారు, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో వారు దేనికి భయపడరంట. ఒక అద్భుతమైన వాగ్దానము, దాని ఫలితము ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఒక మాట అంట మన హృదయ స్థితిని బయటపెడుతుంది. మన హృదయం నిండిన దాన్ని బట్టి మన నోరు మాట్లాడుతుంది. మన హృదయంలో ఏది ఉంటే అదే బయటకు వస్తుంది కదండి. సో మన మాట మన హృదయ స్థితిని బయట పెడుతుంది. అంత మాత్రమే కాదు, దానికి ఇంకా ఎలాంటి శక్తి ఉందంటే, ఒక మాట మాట్లాడామంటే దాన్ని ఖచ్చితంగా అలాగే చేసి తీరుతాం, తగ్గం కదా. ఒక మాట అన్నామంటే దాని ప్రకారమే చేస్తాం. సో ఒక మాటకి ఎలాంటి శక్తి ఉందంటే మన క్రియలను నడిపించే శక్తి కూడా ఉంది. దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతామంట. ఈరోజు మనం ప్రశ్నించుకుందాం, ఒకసారి పరిశీలన చేసుకుందాం, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం మనం ఎవరమండి? మనము విలువ పెట్టి కొనబడిన వారము కదా. యేసయ్య నిబంధన జనులము, ఆయన రక్తములో కడుగబడిన ప్రజలము, ప్రత్యేకించబడిన వారము, క్రీస్తు సంబంధులము. మన దేవుడు ఆయన సత్యవంతుడు కనుక సత్యము మాత్రమే పలకాలి, సత్యము మాత్రమే పలకాలి. దేవుడు కోరుకునేది కూడా అదే. ప్రేమ కలిగి సత్యము పలుకుచు క్రీస్తు వలె మనము సాగిపోవాలి. దేవుడు కోరుకుంటున్నది అది. మనం ఎలాంటి మాట మాట్లాడాలంటే ధైర్యపరిచే మాట, సత్యము మాత్రమే మన నోట పలకాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు సత్యం మాట్లాడగలమంటే మన జ్ఞానం ఉంటే మనం సత్యం మాట్లాడలేం. దానికి ప్రత్యేకంగా దైవికమైన జ్ఞానము, ఆయన నడిపింపు కావాలి. అప్పుడే మనము ఆలోచించి మాట్లాడగలము, సత్యమును మాట్లాడగలం. సత్యము మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి దేవుడు కోరుతున్నది ఏంటంటే ఈరోజు మన మాట సత్యమైన మాటగా ఉండాలి. చెప్దామా? ఎలాంటి మాటగా ఉండాలి? సత్యము మాత్రమే పలకాలి. మన దేవుడు సత్యవంతుడు కాబట్టి. హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఆమేన్. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకొనుటకై మన సంభాషణ ఎలా ఉండాలో చెప్తుంది ఈ వాక్యం. ఎలా ఉండాలంటండి? ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ఉప్పు యొక్క ఇంపార్టెన్స్ అందరికంటే ఎక్కువ బీపీ పేషెంట్స్కి తెలుసు. ఉప్పు లేకపోతే ఆహారం తినగలమా? అస్సలు తినలేం కదా. కొంచెం తక్కువైనా సరే అసలు నోట్లోకి అసలు వెళ్ళదు. ఉప్పు చాలా ఇంపార్టెంట్ ఆహారానికి. ఉప్పు లేనప్పుడు ఆహారం ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుంది, తినలేము అస్సలు.
ఉప్పు వేసిన తర్వాత చాలా రుచిగా ఉంటుంది, తినబుద్ధి అవుతుంది. అంటే ఉప్పు వల్ల అక్కడ ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఏంటి? టేస్ట్లెస్గా ఉన్నది టేస్టీగా మారిపోతుంది. మనము మాట్లాడితే పరిస్థితులు అలా మారిపోవాలంట. ఎలా మారిపోవాలి? ఒక ట్రాన్స్ఫర్మేషన్ కలగాలి. ఒకవేళ ధైర్యం చెడిన వారు ఉంటే వాళ్ళకి ధైర్యాన్ని కలిగించేదిగా మారిపోవాలి మనం మాట్లాడితే. ఏంటి? కృంగిపోయిన పరిస్థితుల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే వారిని ఆదరించే మాట, వారిని ఓదార్చే మాట మనము మాట్లాడిన తర్వాత ఆ కార్యం జరగాలి. వారు ఆదరించబడాలి, వారు ఓదార్చబడాలి, ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. కాబట్టి మన మాట ఎలా ఉండాలంట? రుచి కలిగిన మాటగా ఉండాలి. ఎలా ఉండాలి? మొదట సత్యము పలకాలి, రెండవది రుచి కలిగిన మాట మనము పలకాలి. మనము మాట్లాడితే అక్కడ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వాలి తప్ప ప్రాబ్లం అనేది ఇంకా పెరిగిపోకూడదంట. ఏంటి? ఆమె అలాగే రుచిగలదిగా ఉండాలి. ఇంకొకటి కృపాసహితముగా ఉండాలి. దయగలిగిన మాట, దయగలిగిన ఉపదేశము, కృపగలిగిన మాట మనము మాట్లాడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. ఆమేన్. ఇక్కడ ఎలాంటి మాటలు మాట్లాడకూడదో ఇక్కడ 2వ భాగంలో మనకు కనిపిస్తుంది. దుర్భాష మాట్లాడకూడదు, చెడ్డ మాటలు మన నోట రానివ్వద్దు. ఆమేన్. కపటమైన మాటలు మనము పలకకూడదని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాము. కానీ ఎలాంటి మాటలు మాట్లాడాలి? మన మాటలు వినేవారికి మేలు కలగాలి. హల్లెలూయా. ఆమేన్. మన మాటలు వినేవారికి మేలు కలగాలంట. అలాగే అవసరమును బట్టే మాట్లాడాలి. అనవసరంగా మనము మాట్లాడకూడదంటండి. ఏంటి? మనం మాట్లాడితే అక్కడ కార్యం జరగాలి, మేలు కలగాలి, అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. అంత మాత్రమే కాదు, క్షేమాభివృద్ధి కలగాలి. చెప్తామా? మన మాట అక్కడ ఏం కలిగించాలంట? క్షేమాభివృద్ధి కలిగించాలి. అనుకూలమైన వచనము మాత్రమే పలుకుడి అని దేవుని వాక్యం చేత మనము హెచ్చరించబడుతున్నాం. ఇక్కడ 2 విషయాలు, ఎలాంటి మాటలు మాట్లాడకూడదో, ఎలాంటి మాటలు మాట్లాడాలో ఇప్పుడు మనం ఈ 2 వాక్య భాగాల నుంచి చూసాము. కాబట్టి ఒకసారి పరిశీలన చేసుకుందాము. ఈరోజు జీవము కలిగిన దేవుని మాటలు మాట్లాడడానికే మనం ఎంచుకుందాం. అంతే కదండి? ఎలాంటి మాటలు మాట్లాడాలి? సత్యము మాట్లాడాలి, రుచి కలిగిన మాట మాట్లాడాలి, క్షేమాభివృద్ధిని కలిగించే మాట మాట్లాడాలి, మేలును కలిగించే మాట మాట్లాడాలి. కానీ ఎలాంటి మాట మాట్లాడొద్దని దేవుని వాక్యం చెప్తుందంటే, చెడ్డ మాటలు, ఇతరులను కించపరిచే మాటలు, ఇతరులను బాధించే మాటలు, అధైర్యపరిచే మాటలు మనము మాట్లాడకూడదు. అలాంటి తలంపులు కూడా మనకి మైండ్లో వచ్చినప్పుడు, దేవా నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, నన్ను నడిపించు, నన్ను నీ ఆధీనంలో ఉంచుకో, అలాంటి ఆలోచనలు కలగకుండా నాకు సహాయం చెయ్యని దేవుణ్ణి మనం అడగాలి. ఆయన సహాయం చేస్తాడు ఖచ్చితంగా. దేవుని యొక్క జ్ఞానము మనకి తోడుగా ఉంటే మనము సత్యవంతులుగా ఉండగలుగుతామంట. సత్యములో జీవించగలుగుతాం, సత్యమైన మాట పలుకగలుగుతాము. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన్నా సంఘంలో ఉన్న విశ్వాసులందరూ, మన నాలుకలు ఉన్నాయి కదా, మన నాలుకలు ఆశీర్వాదాన్ని పలికే ఒక సాధనాలుగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. దీవెన వచనము మాత్రమే దేవుడు మన నోట్లో ఉంచునుగాక. కృపాసహితమైన మాట మన దేవుడు మన నోట్లో ఉంచునుగాక. ఆమేన్. ఆఖరిగా ఒక్క వచనాన్ని చూపిస్తున్నానండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను. మనము వేటిని మనం ధ్యానం చేసుకోవాలంట? ఏవి సత్యమో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీదే మన ధ్యాస ఉంచాలి. ఈరోజు మనము మన ధ్యాస వీటి మీద ఉంచుదాము. వేటి మీద? సత్యమైన వాటి మీద, న్యాయమైన వాటి మీద మనం ఉంచుదాము. దేవుని యొక్క మంచి మాట, ఈ బైబిల్ గ్రంథంలో దేవుని అద్భుతమైన మాటలని, ఇది బంగారు మాటలు, దేవుని వాక్యంలో పొందుపరచబడి ఉన్నాయి. అవన్నీ కూడా మన జీవితానికి గొప్ప బాటలు కదండి. మన పాట కూడా ఉంది ఒకటి, యేసుని మాటలు నా జీవితానికి గొప్ప బాటలు. ఈ గొప్ప బాటలు కలిగిన బైబిల్ గ్రంథాన్ని రోజు ధ్యానం చేద్దాం. మనము మన జీవితాల్లో రూపాంతరం చెందాలంటే
ప్రతిరోజు దేవుని మాట మన నోట్లో ఉండాలి. ఆమేన్. దేవుని మాట మన నోట్లో ఉంటే ఆటోమేటిక్గా మనం సంభాషించే వారితో కూడా, మనము ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా ఆ దైవికమైన జ్ఞానమే మనల్ని నడిపిస్తుందంట. మంచి మాట పలికేలాగా, ఆదరించే మాట పలికేలాగా మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఆమేన్. నమ్ముతున్న వారందరూ దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దామా? ఆమేన్, ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.